వికారాబాద్ జిల్లా పరిగి మండల కేంద్రంలో తెల్లం వెంకటరావు, సోయం బాబురావు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన కొన్ని ఎస్టీ జాతుల వారికి ఎస్టీ జాబితాలో తొలగించాలని పిటిషన్పై వ్యతిరేకంగా పరిగి పట్టణ పరిధిలో కోర్ బంజారా లంబాడా హక్కుల పోరాట సమితి సంఘం ఆధ్వర్యంలో వివిధ సంఘాలను కలుపుకొని భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారు. ఈ సందర్భంగా బంజారా నాయకులు మాట్లాడుతూ తెల్లం వెంకటరావు వేసిన పిటిషన్ వెనక్కి తీసుకోవాలని, లేనిచో తెలంగాణ వ్యాప్తంగా భారీ ఎత్తున ఆందోళన మమ్మల్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1950 ఏదైతే రిజర్వేషన్ పాస్ చేసినప్పటి నుంచే మమ్మల్ని ఎస్టీ జాబితాలో ఉన్నాము. కానీ మాకు జాబితా నుంచి తొలగించాలని చెప్పడానికి తెల్లం వెంకటరావు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆయనకు ఎలాంటి అర్హతలు ఉన్నాయని చెప్పి ఇక్కడ నుంచి మేము పరిగి కాన్స్టిట్యూన్సీ నుంచి ఆయనకు సూటిగా ప్రశ్నిస్తున్నాము. మేము చెప్పే విషయం ఏంటంటే, తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు బహిరంగ సభలలో ఏం చెప్పారో, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న గిరిజనుల ఓట్లతో నేను ముఖ్యమంత్రి అయినా అని చెప్పి బహిరంగ సభలలో చెప్తావు. కానీ నీ పార్టీ ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, మాజీ ఎంపీ సోయం బాబురావు వాళ్ళిద్దరు సుప్రీంకోర్టుకు పోయిన దాకా నీకు తెలియదా? ఎందుకు మీరు మౌనం ప్రదర్శిస్తున్నారు అని చెప్తున్నాము. ఎందుకంటే దీంతో పాటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఈ పార్టీలో కూడా వైఖరి చేయండి. ఎందుకంటే మన్ను తిన్న బాబులంతా పండుకునే బాబులతో స్థానిక సంస్థల్లో వచ్చే సర్పంచ్ డిప్యూటీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఈ గిరిజనులను పొందగలుగుతారని చెప్పే విషయం ఇక్కడ నుంచి చెప్తున్నా. ఎందుకంటే అంతలోపే తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పరిగి గట్టు నుంచే చెప్తున్నాం, లగ్గాచెర్ల ఇష్యూ కంటే ఘోరంగమైన ఇష్యూ జరుగుతుంది. మీరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే గిరిజనులు చిన్న తక్కువ చూడవద్దు. కాబట్టి వాళ్ళిద్దరిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి చైర్మన్ ఉన్నారో, ఏదైతే ప్రెసిడెంట్ ఉన్నారో ఆయన ఏదైతే మహేష్ గౌడ్ ఉన్నాడో ఆయన ఆ గౌరవ టీపీసీసీ ప్రెసిడెంట్ గారు తక్షణమే మా పార్టీల నుండి ఈ తెల్లం వెంకటరావును సోయం బాబును సస్పెండ్ చేస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టాలి. ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సెషన్లో ఇప్పుడే ప్రకటించాలి. మీరు లంబాడీల పైన మీ వైఖరి అంటే సుప్రీంకోర్టు గౌరవ న్యాయస్థానము గౌరవ దేశ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, లంబాడీలను తీసేయాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వం బీజేపీకి, రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు ఎందుకు మరి ఇంకా బస్తాలు వస్తున్నారు? గిరిజనులపై ఇంత సత్యాప్రచారం చేసుకుంటే కూడా ఇంత అహంకారమా? మిమ్మల్ని తిరగని లంబాడీలు కాబట్టి వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి గిరిజన సంఘాల ఆధ్వర్యంలో పరిగి కాన్స్టిట్యూన్సీలో అన్ని గిరిజన సంఘాలు మద్దతు తెలుపుతున్నాయి. కాబట్టి